ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైశాఖ పురాణం 3వ అధ్యాయము. వివిధ దానములు, వాటి మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములివియేనా, మరీ ఇంకను ఉన్నవా? అవి ఏవి? వాటి ఫలితములు కూడా దయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖముల అనుభవింతురు. పాపములు లేకుండా నుందురు. అంతయే కాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరము దహించబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కశిపును అనగా పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి అర్చాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయము నందును. 7 జన్మల వరకు మహావైభోగమున గడిపి తుదకి ముక్తి నొందును. తనతో పాటు 7 తరముల వారికిని ముక్తిని కలిగించును. గడ్డితుంగ మున్నగు వానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్న ఉన్ని గొర్రె బొచ్చు నీటియందు పడినను తడవకుండునో అట్లే పర్యంక శయ్యాదానం చేసిన వారు సంసార సముద్రంలో నున్నను ఆ వికారములన్నింటినీ స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానము చేయలేని వారు కట అనగా చాప దానము చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయదానము చేసిన వచ్చునట్లి పుణ్యమే అశక్తులైన కట శయ్యాదానము చేసిన వారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము నొంది తుదకు ముక్తి నొందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములనంది ముక్తి నందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములనిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము నొందును. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నందును. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగముల నంది ముక్తి నందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను దానమిచ్చినచో
7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి నందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఎంతైనూ చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీనిని నిర్మింపచేసిన వారికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు అని 7 సప్త సంతానములని పెద్దలు చెప్పుదురు. వీటిలోనే ఏకటి చేయుకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సచ్చాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోహణము అనగా రావి చెట్టును నాటుట, పుత్రుడు అను 7 సప్త సంతానములని వేదవేత్తలు చెబుతున్నారు. వందల కొలది ధర్మ కార్యములను చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒక్క దానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును. పుణ్య పాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి నందవు. కాని పుణ్య పాప వివేచనా శక్తి కలిగిన మానవులి సద్ధర్మములు ఆచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును? ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీయూ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమునిచ్చినచో ముక్తి నొందును. వైశాఖ మాసమున తాపాహారమైన తక్రమును అనగా మజ్జిగ దానము ఇచ్చేవారు విద్యావంతుడు ధనవంతుడు అగును. కావున వేసవి కాలమందు తుక్రదానము తప్పక చేయవలసినది సుమా. వేసవి కాలమున ప్రయాణం చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపి మజ్జిగ అయిన దప్పిక కలవారికి హితకరముగా నుండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుదురు. తేజోరూపమైన గోగ్రామణము అనగా ఆవు నెయ్యి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము పుణ్యమునంది తుదకు విష్ణు పదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చువారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత ద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యమునంతయును అనంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రార్థము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వటివేళ్లు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. వైశాఖ పురాణం 3వ అధ్యాయము సంపూర్ణం.